తెలుగు పోటీ వస్తాడేమని భయం అవుతుందన్న. ఏం మాట్లాడుతున్నావు? అప్పట్లో కమల్ హాసన్, రజనీకాంత్, విక్రమ్, సూర్యాలని మొత్తం దాటుకొని వచ్చేటట్లు ఉన్నాడన్న. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. విష్ తోటి డైరెక్ట్ ఫ్యాన్ అయిపోయినా నేను విజయ్ తలపతి. ఆ పాట వస్తలేదన్న, నాకు స్టెప్ ఒకటే గుర్తుకుంది. సినిమాలో కూడా ఫైట్ ఎలివెన్సెస్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఒక రేంజ్లో ఉన్నాయి అన్నమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ థ్రిల్లింగ్ అనిపించింది, ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. అన్న అరే మన తెలుగు హీరోలకు ఏ కాంపిటీషన్ అన్న, ఆ ఏజ్లో ఆ డాన్స్ ఏందన్న, యాటిట్యూడ్ ఏందన్న. అబ్బో మ్యూజిక్ అయితే చెప్పొద్దన్న, చెప్తున్నదన్న. మన పుట్టబొమ్మ సాంగ్ని దాటేసుకొని వెళ్ళిపోయింది. మన ఆ పాట వస్తలేదన్న, నాకు స్టెప్ ఒకటే గుర్తుకుంది. అరబిక్ పాట, అది అర్థమైతలేదు కానీ సినిమా మాత్రం కిర్రాక్ ఉందన్న. ఉంటది హాలీవుడ్ ని మించిపోతుంది సినిమా. హాలీవుడ్ నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. అన్నా సూపర్ అన్నా, సూపర్ సూపర్ సూపర్, అందరికి సూపర్. డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. అంటే గూస్ బంప్స్ బాగా వచ్చాయి, సీన్స్ అన్ని బాగా నచ్చాయి నాకు. మూవీ ఇంకొకసారి చూడాలనిపించింది నాకు. ఓకే ఓకే ఓకే. వాడితో మినిస్టర్ బెదిరిస్తున్నాడని చెప్తే మీ కూతుర్ని భార్యని వాడే చంపేసి టెర్రరిస్టులు చంపినట్టు సెట్ చేస్తాడు సార్. అంటే చెప్పే కావట్లేదు కానీ మీరు వెళ్ళి చూస్తే కానీ మీకు అర్థమవుతుంది మూవీ ఏమనేది. నాకైతే బాగా నచ్చింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అంటే మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ వేరే లెవెల్ బ్రో. సార్ అంటే మీకు అంత క్రేజ్. ఫస్ట్ హాఫ్ బోర్ అనిపించింది అండి, సెకండ్ హాఫ్ చాలా మంచి అనిపించింది. రొటీన్ స్టోరీ అంటాను. ఫస్ట్ హాఫ్ చూస్తే మాత్రం భయంకరమైన రొటీన్, మామూలు రొటీన్ కూడా కాదు. ఏది నోటుకు వస్తే అది మాట. ఫస్ట్ హాఫ్ ఎంత దరిద్రంగా ఉందో సెకండ్ హాఫ్ చాలా బాగుంది. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది.